నీ కంట్రోల్ రా దొంగలు. అసలు పార్సల్ దొబ్బేసినవి ఎడికైనా బోక ఇడికెందుకు వచ్చినావు? రాముడితో పాటు సీత విగ్రహం కూడా ఉండాలంట, అందుకే 2 విగ్రహాలు కలిపి కొట్టేద్దామనిచ్చా. అమ్మా చూసినావా బావా, ఆ రోజు స్టేషన్ కి ఆడికి బదులు నన్ను పంపించుంటే ఈ అనర్థం జరుగుండేదా? అందుకే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. రుద్రా, విగ్రహాలు దొరికినాయిగా, ఇంకా నువ్వు ఎందుకే దుబాయ్ పో రాదు? మీకెందుకు గురుజీ ఈ విగ్రహాల గురించి? మిమ్మల్ని షాప్కెళ్ళి డజన్ గుడ్లు తెమ్మంటే 1/2 డజన్ గుడ్లు పగలగొట్టుకొచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరమా మీకు ఇవన్నీ? అది కాదు రుద్రా, విగ్రహాలు గీడనే ఉంటే ఆ టెన్షన్ కి నిద్ర పట్టడంలే. విగ్రహాల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దాటుకుని కస్టమ్స్ వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? నీ సైజ్ అండర్వేర్ దొరకడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. పర్సనల్స్ ఎందుకు లేపా? ఆ కృషిగాడికి ఫుడ్ బిల్లు, బెడ్ బిల్లు, గాడిద బీరు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఆడిటింగ్ గురించి నా వర్రీ ఎంత. ఏం పర్లేదు కానీ వాడు స్కెచ్ వేసి కోటేశ్వరరావును పడతా అన్నాడు. ముందా పంచుడో. మళ్ళా తిరిగి ఆడికే వచ్చినావుగా. చేస్తా ఆడుకో. ఎట్లనైనా సరే ఆ కృషిగాడిని బయటికి తోలాలి. నేను ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పంటావా? నీకు బ్రిలియంట్ ఆడొస్తాయి గానీ ఏదో ఒకటేడు. మన ఇద్దరం బయటకెళ్ళి వాడిని బయటకు పిలిస్తే పోలే. నన్ను కొట్టుడు బయటికంటే పర్మనెంట్ గా బయటికి రా. సొంత బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాడు. ఇట్స్ ఓకే డెఫినెట్లీ. బావా నీ చావు కన్ఫర్మ్. నువ్వు చచ్చిన తర్వాత కాల్చాలా పుడ్చాలా? Yeah, you arrange for 25 crores. All liquid cash. I'm coming to Dubai. Sure. 25 కోట్ల. ఆ క్రిష్ గాడు దొరికుంటాడంటవా? చా నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని. మరి ఇప్పుడు బబ్బులు గమ్ము లెక్క తయారైనా ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ కృష్గాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇటు చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ శీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా? ఆ అసిస్టెంట్ గారు కూడా మనల్ని వీపీ లెక్క చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా కరెక్ట్ గా గుర్తు చేశారా ఫిష్. ఒరే చోటు ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పిల్లలకి మొగడు ఉండడు. ఓకే ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా. చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి ఇట్రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? అబ్బారే ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో బొక్కలు తీసా నా కొడగా. హలో గురూజీ, దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా ఇడ్లీ పొంగల్ వేడివేడిగా ఉంది, తినేసిపోదు. రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే తిని బయలుదేరుదాం. రండి బావా ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్పూర్ హౌస్ కు చెక్. తినండి సార్. తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है?
ఓపెన్ కావట్లేదు సార్. అరే తోడ్రే 1 సెకండ్ వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే అంట్లో భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనాయిరా? దుకాణం లేసి జీడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చల్రే. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త. నా లిస్ట్లో వాడే ఫస్ట్ అని చెప్పు. అన్నా ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. నేను చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంప్ చేయాలని. రుద్రా ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అర్చన చేయించడానికి వెళ్ళానన్నా. విగ్రహాలు ఎక్కడ? విగ్రహాలా అన్నా? కౌశిక్ ఒకసారి పట్టుకో. నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్రా. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది. ఇదేదిరా? పైన ఎర్రగుంది, లోపల సప్పగుంది. ఇంత సక్కెరే రాదు. తినడానికే పనికొస్తావు. ఆ కృషిగాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. వాడే లేకుంటే ఈ రోజు ఏమయ్యేదో తెలుసా? ఆ లేకుంటే అంత మంచిగా జరిగేది. నీకే సమజ్ కావడంలా నీ ఫ్యూచరు. అన్నా అన్నా ఏంట్రా? అచ్చెండు మీరు పర్మిషన్ ఇస్తే నా లవర్తో బయటికి వెళ్దాం అనుకుంటున్నానన్నా. ఏడికిరా పోయేది? మీరు మాట్లాడితే బయటికి పోనీకి లోపలికి రానికి ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? ఏడికి పోనవసరంలే, లోపలికి పో. అన్నా ఇది సెక్యూరిటీ లేదు, కిడ్నాప్ లా ఉందన్నా. అమ్మాయి కూడా బాగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఎవడ్రా కిడ్నాప్ చేసేది? మీరు కండ్లకు తెలవకుండా చెరో కిడ్నీ నొక్కపోయేవాళ్ళు. క్రిష్ నువ్వు వెళ్ళు, నా కారులో వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ఆ కోటేశ్వరరావు వేసాడా? కరెక్ట్. గురుజీ మీరు కూడా వెళ్ళండి. నాయనా రోటి ఈడ కాదు, ఆడ ఉంది. ఆడ చూడు చక్కగా, లేకుంటే ఏ లారీ వాడు వచ్చి గుద్దుతాడు. ఈ అబ్బా ఏందిరా? నా బతికిట బాడీ గార్డ్ బతికైపోయింది. జానకి, ఫస్ట్ మనం ప్యారడైజ్ వెళ్ళి తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అట్నుంచి అటు ఐమాక్స్ లో సినిమా చూస్తూ వెనకాల పెద్ద ముండా కొడుకును కూడా ఉన్నానని లెక్క లేకుండా ఆ గీకుడు పీకుడు ఏంది? కౌశిక్ నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే వినపడదా అనే సౌండ్స్? అసలు ఈ 5 నిమిషాలు నమ్మితేనే నా కొప్ప ముంచుండు. నువ్వేందమ్మా ఆయన్ని ప్రేమిస్తున్నా అంటావు? జాగ్రత్త జాగ్రత్త నువ్వు. కౌశిక్ ఇది లవ్. ఈ షండాలో నేను చూడలేకపోతున్నా కానీ బండి ఆపు నాయనా, నేను దిగిపోతా. అదేంటి ఐస్ క్రీమ్ తినకుండా? నాకేం వద్దు తల్లి, మీరే కొనుక్కొని చీకండి, పుల్లలు ముఖాన కొట్టండి. చిచి నాకెందుకు? ఆపునైనా దిగుతా. ఓకే ఆపుతున్నా. టట్టా బై క్యూ. మొత్తం అయిపోయినాక వెళ్ళేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని పోండి. ఓకే ఎలాండే? ఈ టైంకి మసాజ్ గలతో హాయిగా ఒళ్ళు పట్టించుకుని ఉండేటోండి. నీ అబ్బా ఇగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదైనా పెద్ద కథ చూసుకోవాలి తప్ప చిన్న పొద్దులతో కౌశికారా బండాపరా మన సుక్కునారుడు గండ మలేషియానా? చెప్తానుండ్రా నీ సంగతే. బావా సాగర్ హలో హలో సార్, నమస్కారం సార్. అర్జెంట్ పని మీద మలేషియా వచ్చిండ్రా. బావా ఇప్పుడే నిజం చెప్పు, ఇది మలేషియానా? సపోర్ట్ చేయకో. నేను ఆడికి వచ్చినాక చేస్తలేరా? అక్కడేం చేస్తున్నారు సార్? సింగపూర్ కోళ్లబొచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము. నీ తల్లి దానన్నాక 1,15,000 పనులు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలారా? సార్ మేము కూడా ఆ సెటిల్మెంట్ కోసం వచ్చాం సార్. ఏడికి వచ్చినావు? బావా అడు చూడు సార్, ఇది ఏమాత్రం మర్యాదగా లేదు సార్. సార్ ఏమైనా సరే ఈరోజు మా మొత్తం అమౌంట్ సెటిల్ చేయాల్సిందే సార్. మీరు ఇస్తారా? పువ్వుల్లో పెట్టి ఇస్తా. ఆ పూలు దాటానికే కృష్ణాన్ని పంపినా. నువ్వు సేపు వెయిట్ చేయి, కూర్చో. రై చాయ్ చెప్పు సార్.
ఈ రోజు ఎలాగైనా మా అందరి అమౌంట్ లో సెటిల్ చేస్తారు కదా సార్? మొత్తం ఇస్తారా? ఎంత రావాలో లెక్క చూసుకో. చూడు, అలాగే సార్. చూసుకోండి, అందరూ చూసుకోండి. మీదంతా చెప్పరా? 50,000 ఆటో ఏ ఆటో నిన్నే అమీర్పేట వస్తావా? నన్నా నిన్నే నీ కట్లకు నేను ఆటో డ్రైవర్ లెక్క గానొస్తున్నా అంటా. నీ తల్లి ఒక్క తన్ను దన్నినంటే ఆటో ఎక్కకుండా మీరు పెట్టబోదాం. వాళ్ళ పడ్డాలు ఉన్నారు, మనం బ్యాంకాక్ పోదాంపా. బ్యాంకాకా? 5 లక్షలు సార్, 5,45,000. చెప్పింది అర్థమైంది కదా, కామ్గా ఉండు. నీ పేత బ్రెయిన్ వాడావనుకో. మాట్లాడు. మా బస్ ఎక్కడ? ఎవరు తెలుసా, మధ్య దిగి దొప్పించుకున్నాడు. మసాజ్ పార్లర్కి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇంకేం పని ఉంటుంది? పోయి చూసుకా. అరే ఫిష్, కాళ్ళు గుంజుతున్నాయి రా. పోయి నీళ్ళు పెట్టిరా పో. చాలా ఓవర్ యాక్టింగ్. నీళ్ళు పోసుకొని మట్టి చూసుకుంటే మాకు తెలియదు. అయినా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏందనా? ఒరే నీ యాక్టింగ్ చేయాలి కానీ ముందు నీళ్ళు పెట్టా. కౌశిక్ అంకుల్, నాకు కూడా పోయండి. పాపకు జ్యూస్ అంటే పోయి. అలాగే. జ్యూస్ కాదు, మందు పోయండి. మందా? నువ్వు మందు తాగుతావా? ఆ కృష్ణుడి వల్ల తాగాల్సి వస్తుంది అంకుల్. తప్పు లేదమ్మా, ఆడు పక్కనుంటే మందే కాదు ఎండ్రిని కూడా తాగాల్సి వస్తుంది. నా మీద కత్తి పెట్టాడు అంకుల్. నీ మీద కత్తే పెట్టాడు, మా మీద ఏదేదో పెట్టాడు. మేమెవరికి చెప్పుకోవాలి? అది సరే నా కౌశిక్, అసలు ఈ కోటేశ్వరరావు ఎవడు? రేపు పొద్దుగల ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. ఏంది